రెండవ పేతురు 3వ అధ్యాయము 8వ వాక్యం. ఈ వాక్యములో ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకూడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. గమనించండి, ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరములు. యేసు ప్రభువు రాకడ అనున్నది ఆలస్యమని ఎంచుకొనుచున్నారు చాలామంది నేటి కాలంలోని విశ్వాసులు. అసలు వాక్యాన్ని పరిశీలిస్తే మొదటి శతాబ్దంలోనే యేసు రాకడ, రెండవ రాకడ వస్తుందన్నట్టుగా వాక్యం రాయబడింది. అసలైతే నేటికి 2000 అనగా 2000 సంవత్సరాలైనా ఇంకా రాలేదు అనే విషయాన్ని చరిత్రలో చెప్పుస్తున్నవి. యేసు ప్రభు రాకడ చాలా ఆలస్యం అవుతుంది అన్నట్టుగా ఓపిక లేకుండా ఉన్నారు కొందరేమో చచ్చిపోతున్నారు, అంటే ఆయుష్ తీరి ముసలోళ్ళై చచ్చిపోతున్నారు. కొందరేమో ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకెప్పుడు వస్తాడు ఈ బాధలన్నీ తీరిపోతాయి అన్నట్లుగా ఉన్నారు. కొందరు శరీరాలకు విమోచన కలుగుతుంది, సృష్టికి విమోచన కలుగుతుంది, లోకమంతటికి విమోచన కలుగుతుంది. ఆయన రాగానే సంపూర్ణంగా విమోచన అన్నట్టుగా భావన కలిగి ఉన్నారు. బాధలన్నీ తొలగిపోతాయి అన్నట్లుగా ఉన్నారు. నాకు కూడా ఉంది, ఎంత తొందరగా వస్తే బాగుండు అన్నట్టుగా నాకుంది. ఒక్కోసారి దేవుని దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో ఎందుకులే ఇప్పుడే అన్నట్టుగా ఉంది. అంటే రాకడొచ్చి కాదు, బాధలు ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మరలనేమో ఆ శ్రమలు పోయి ఆ బాధలు తగ్గేసరికి ఇప్పుడే ఎందుకులే అనిపిస్తుంది. ఎందుకని? అంతే సంగతి. మనుషుడు శ్రమలను సహించే విధంగా లేడు. సహించాలి అని వాక్యం చెబుతుంది, విసుగుగా ప్రార్థన చేయాలని వాక్యం చెబుతుంది. అయితే మనం పోయి అడుగుదాం, యెహోవా దగ్గరికి వెళ్ళి. యేసు ప్రభువుకు కూడా తెలియదు ఆ రాకడ దినము. మనందరం పోదాం, యెహోవా దగ్గరకు పోదాం, వెళ్ళి యేసయ్య రాకడ తొందరగా పంపయ్యా అని అడుగుదాం. ఆయన ఏమంటాడు? అని మొన్ననే కదా ఆయన పుట్టింది, మూడు రోజులు అవుతుంది ఆయన పుట్టి భూమి మీద. ఇప్పటికీ నువ్వేంది అంత తొందరపడుతుంది? 2000 అంటే 2000 3 రోజులు యేసుక్రీస్తు భూమి మీద పుట్టి 3వ దినం నడుస్తుంది. ఏంది అంత తొందరపడుతున్నావు నువ్వు లేక మీరు అని మిమ్మల్ని ఎదురు ప్రశ్న వేస్తాడు యెహోవా. ఎందుకనగా ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన దృష్టిలో ఒక దినము మనకు 1000 సంవత్సరాలు అవుతాయి అమ్మా. మానవుడు ఒకవేళ 100 ఏళ్ళు ఒకడు బతికితే 1000 సంవత్సరాలు అంటే 10 తరాలు గడవగా ఆయనకి ఒక్క దినం అవుతుంది. ఆయన గడియారంలో పైకి వెళ్ళేసరికి టైము స్లోగా నడుస్తుందండి. ఈ భూలోక సమయం అనేది పరిగణలోకి రాదు. పైకి వెళ్ళి ఒక టైం ట్రావెలరో లేకపోతే పైకి వెళ్ళిన ఎడల
లేక ఈ యొక్క చంద్రలోక యానం చేస్తారు కదా, అది మార్స్ గ్రహం మీదకి పోతాయి చూడండి కొన్ని యంత్రాలు, దానిలో కూర్చొని పైకి పోతే వానికి 5 ఏళ్ళు అవుతుంది. వాడు మళ్ళీ భూమి మీదకి వచ్చేసరికి వాడు ముసలోడుగా కనపడతాడు. మనకి 50 ఏళ్ళు గడిస్తే వానికి 5 ఏళ్ళు పైకి పోయినందుకు. ఇప్పుడు అర్థమైందా? అల్ఫా నక్షత్రము, ఒమేగా నక్షత్రము, నోవా నక్షత్రము, ఆ నక్షత్రాల్లోకి వెళ్ళేవారు అనుకోనండి. టైం ట్రావెల్లో పెట్టి వాళ్ళని పంపిస్తే భూమి మీద 1000 సంవత్సరాలు గడిస్తే అక్కడ ఒక దినం అవుతుంది. భూమి మీద 1000 సంవత్సరాలు గడిస్తే మన వాళ్ళు పుట్టి చచ్చిపోయి, అలాగ వాళ్ళకు పుట్టినోళ్ళు మళ్ళీ వాళ్ళు చచ్చిపోయి, వాళ్ళకు పుట్టినోళ్ళు మళ్ళీ వాళ్ళు చచ్చిపోయి 10 తరాలు చస్తే అక్కడ ఒక్కరోజు అవుతుంది. అంత స్లోగా నడుస్తుంది టైము. పైన మీకు కావాలంటే టైం ట్రావెలింగ్ అని ఒకటి యూట్యూబ్లో సైంటిఫిక్ వస్తున్నాయి, వినండి మీకు అర్థం కావాలంటే. ఆ విషయాలు నేను వినేసరికే ఈ వాక్యం నాకు అర్థమైంది. అప్పుడు దాకా అర్థం కాల. మామూలుగా చదువుకుంటున్నాం, మనుషుడికి 1000 సంవత్సరాలు గడిస్తే దేవునికి ఒక్కరోజు అని మామూలుగా చదువుకుంటా చెప్పుకుంటూ పోతున్నాం. అదేందులో మనకెందుకులే దాంతో అన్నట్టు ఉన్నాం. ఈ టైం ట్రావెలింగ్ అనేది కాంతి వేగంతో ప్రయాణం చేసేవాడికి ఇది ఎలా ఉంటుందంటే 1000 సంవత్సరాలు ఇక్కడ గడిస్తే 1000 సంవత్సరాలు ఇక్కడ గడిస్తే అక్కడ కాదు, ఒక్క దినం అవుతుంది, ఒక్క రోజు అవుతుందని సైంటిఫిక్ రుజువులు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు యెహోవా దగ్గరకు పోదాం. యేసు ప్రభు ఇంకా ఎందుకు రాలేదు, రెండో రాకడ వస్తుంది అన్నావు కదా అని ఆయన అడిగితే ఇక ఆయన చెప్పే సమాధానం ఇది అన్నట్టు, మీకు 2000 సంవత్సరాలు నడిచింది యేసు ప్రభు పుట్టి, నాకు 2 దినాలు అయినీరా అంటాడు. అప్పుడేం చెప్తావు? తాళుడి ఆగుడి ఇంకో కొంతకాలం ఆగుడి అని చెప్తాడు. ఇంకో కొద్ది సమయం ఆగుడి అంటున్నాడు. ఎక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కొందరంట చచ్చిపోయేవాళ్ళు ఉన్నారంట. ఆ చచ్చిపోయే వాళ్ళ కొరకు ఆగండి అంటున్నాడు. 6వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదివితే 10వ వాక్యం వరకు అక్కడ రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది? ఆయన ఒక ముద్రను విప్పాడు, 5వ ముద్రను విప్పి ఉన్నాడు. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి అని రాసింది. అంటే ఈ ప్రతిదండన చేయుటనగా 6 ముద్రలు విప్పుటయు, అది యేసు ప్రభు మాత్రమే ఆ పని చేస్తాడు. తర్వాత బోరలు ఊదుట, పాత్రలను కుమ్మరించుట, ఆ 2 పనులేమో దేవదూతలు చేస్తారు. దేవుని చేతిలో ఒక వెలుపట లోపట రాయబడిన ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో రాయబడినవన్నీ ఆ ముద్రలు విప్పినప్పుడు ఒక్కొక్కటి సంభవిస్తుంటుంది. అది ఎప్పుడు విప్పబడుతుందంటే, ప్రభు యెహోవా చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని యోహానికి ఇచ్చాడు. అయితే ఆ యొక్క ప్రభు ముద్రలను విప్పుస్తున్నప్పుడు సీక్రెట్లు ఏమి ఉన్నాయో ఆ సీక్రెట్లన్నిటినీ బయలుపరుస్తున్నప్పుడు
ఈ ప్రతిదండన దినములు జరుగుతాయి. అది మధ్యాకాశమునకు రావాలి, ప్రభువు రావాలి. మీతో సహా కొందరు సావలసి ఉన్నారు, మీరు చచ్చినట్టుగానే కొందరు వధింపబడవలసిన వారు ఉన్నారు శత్రువుల చేత. వాళ్ళ లెక్క పూర్తయ్యేదాకా ఆగమన్నాడు. రాకడ ఎప్పుడు వస్తుంది మరి? వీళ్ళ లెక్క పూర్తి కావాలా? ఎవరి లెక్క? నా మాట మీకు అర్థం కావాలంటే, ఇక్కడ వికారాబాద్ అనే ఒకటి ఉంది పట్టణం. అక్కడ హెబ్రోన్ సేవకుడిని కొన్ని సంవత్సరాల క్రితము కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఈ బలిపెట్టె కింద చేరింది. ఇప్పుడు నేను చదివే వాక్యము ఆ బలిపెట్టె కింద చేరింది. ఈ ఆత్మ వికారాబాద్ సేవకుని ఆత్మ ఏమంటుందంటే, నాథా సత్యస్వరూపి, నన్ను పొడిచి చంపిన వారికి నీవెప్పుడు ప్రతిదండన చేస్తావని అడుగుతుంది ఆత్మ. ఆ వాక్యం అర్థం కావటానికి దీన్ని ఎగ్జాంపుల్ పెట్టాను, ఈ సన్నివేశాన్ని. చనిపోయిన ఆయన మామూలుగా చనిపోతే ఆ బలిపెట్టి కిందకి చేరడు. ఆడు పొడవబడి, క్రీస్తు నిమిత్తమై పొడవబడి చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. మనలో హతసాక్షులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు హతసాక్షి జీవితం కావాలి ఇవ్వు అంటే ఆయన ఇవ్వడు. ఆయన లిస్టులో ఉండాలా, హతసాక్షి అయ్యే ఆ లైఫ్ ఉండాలా. పట్టబడి చంపబడి ఈ లోకాన్ని విడిచిపోవాలని దేవుని లిస్టులో ఉంటే అవుతుంది. సేవకులకు కానీ విశ్వాసులకు కానీ హతసాక్షిగా నేను మరణించాలని కోరుకుంటే కాదు, ప్రభు లిస్టులో ఉండాలి. నాకైనను ఎవరికైనను సరే. కనుక లెక్క పూర్తయ్యే వరకు కాలుడి, ఆగుడి, వెయిట్ చేయండి, కొంతకాలం ఆగండి. కొంతకాలం అంటే భూలోక టయాన్ని బట్టి కొంతకాలము, పరలోక టయాన్ని బట్టి సెకండ్ కంటే తక్కువ అనుకుంటా. ఇంకా టైం ఆగమంటున్నాడు. ప్రభు రాకడ అనేది 2 దినములు ఆలస్యమైంది అంటున్నారు. ఆలస్యం కాల, 2 దినములే గడిచింది. 3వ దినం త్వరపడింది. 3వ రోజు నడుస్తుంది. ఇది ఎంతకాలము ఈ సమయం అనేది ఆయన తీసుకుంటాడనేది మనకు తెలియదు. ఇదిగో ఈ యొక్క పేషెంట్ని నీకు అప్పగిస్తున్నాను, నేను రోకలు ఇస్తున్నాను, ఇంకా ఇవ్వవలసి వస్తే మళ్ళీ వచ్చిన తర్వాత ఇస్తానని ఆ పేషెంట్ని, దొంగల చేత కొట్టబడిన పేషెంట్ని ఆ పూటకలో ఆయనకి అప్పగించి ఆయన దూరదేశం వెళ్ళాడు. మళ్ళా రాబోస్తున్నాడు. ఆ వ్యక్తిని బాగు చేయమన్నాడు. దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని బాగు చేయమన్నాడు. మరలా వచ్చేసరికి ఎంత టైం పడుతుందనేది తెలీదు ఎవరికి కూడా. అది నా తండ్రికి తెలుసు ఆ టైం అంటున్నాడు. కనుక దేవునికి స్తోత్రములు. రాకడ ఆలస్యమని చాలామంది అనుకుంటున్నారు కదా. రాకడ ఆలస్యము కాదు, రాకడ ఆలస్యం లేదు, వెంటనే సంభవిస్తుంది. భూలోకంలో ఉన్న భక్తులందరూ ఓ యేసు రమ్ము అని కేకలేస్తారు. ఒక టైం వస్తుంది, అది భూమి మీద ఉన్న క్రైస్తవ భక్తులందరూ ఒకే కంఠంతో కేకలు పెడతారు. మొన్న ఈ మధ్య హానీ జాన్సన్ అనే ఒక ఆయన్ని కస్టడీలో తీసుకున్నారు చూడండి పోలీసు వారు. తీసుకున్నప్పుడు దేశమంతా క్రైస్తవులందరూ ధర్నాలు చేసి ధూమ్ధామ్ చేయలా. మీరు చూడలేదేమో, టీవీ అన్నా చూస్తే తెలుస్తుండేనేమో. ఆయన విడుదల చేశారు, బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు పోరాటం చలపాలి. ఆయన నాదే రైట్ అని పోరాటం చలపాల. సాక్ష్యాలు పెట్టి ఆ యొక్క లాయర్లు పెట్టుకొని కొట్లాటకు దిగాల కోర్టులో. నేను మాట్లాడింది సరిగ్గా ఉంది, అవతల వాళ్ళు మాట్లాడింది రాంగ్ ఉంది అని నేను పోరాటం జరిపి న్యాయ విచారణలో నెగ్గాల. బెయిల్ కొరకు ఇన్ని రోజులు పోరాటం జరిగింది, విడుదలయ్యిండు. దేవునికి స్తోత్రములు. మన
ఆయన ఒక్కడి కొరకు క్రైస్తవులందరూ ఏకమయ్యారు. అన్ని గుంపులు, అన్ని మిషన్లు, అన్ని సంఘాలు, అందరు పాస్టర్లు మొత్తం టోటల్గా కేకలేస్తున్నారు రోడ్ల మీద ఎక్కి కొన్ని జిల్లాల్లో. అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు అందరినీ హింసల పాలు చేస్తున్నారనుకో సైతాను మనుషులు, సైతానును. అప్పుడు అందరూ కేకలేస్తారు, యేసు రమ్ము అంటారు. అప్పుడు దిగుతాడు. హింసలు, కేకలు, బొబ్బలు ప్రపంచం అంతా అయితే టైం వస్తుంది, దగ్గరలో ఉంది అది. ఆ సమయంలో అందరూ ఒకే కంఠంతో, ఏకాభిప్రాయంతో, ఏక మనసుతో కేకలేసి పిలుస్తారు ప్రభువుని. ఆ టైం దగ్గరలో ఉంది కనుక అప్పుడు యేసు వచ్చేస్తాడు, అందరికీ ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రములు. లోకానికి శ్రమ కలుగుతుంది, అది దుర్దినం. క్రైస్తవుల్లో రక్షించబడిన వారికి విమోచన కలుగుతుంది. ఇంతకుముందు కలిగింది కదండి విమోచన. మా పాస్టర్ ఇచ్చాడు బాప్తిస్మము, అక్కడ విమోచన కలిగింది నదిలో అంటారు. కాదది, అది రక్షింపబట్టు కొరకు ఇవ్వబడేది. అదొక గుర్తు, బాహ్య గుర్తు. విమోచన అంటే ఏంటి? దేహ విమోచన జరగాలి. ఈ దేహం అనేది దేహ విమోచన అనే దానికి అర్థం ఏంటంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత శరీరాన్ని విడిచి ఈ శరీరమే మట్టిలో పాతేస్తారు, ఆ ఆత్మేమో ఈ శరీరం నుండి వేరైపోయి విమోచింపబడింది. అదొక టైపు విమోచనం. అది అందరికి జరిగే విమోచనం. మతాలు, అన్ని వర్గాలకు జరిగే విమోచనం. కానీ బైబిల్లో చెప్పబడిన విమోచన అది కాదు. ఈ పాప శరీరం నుంచి విమోచింపబడి ఆత్మ అనేది కంప్లీట్గా రక్షణలో ప్రవేశించుట అది జరుగుతుంది ఆ రాకడ యందు. కనుక దేవునికి స్తోత్రములు. రాకడ ఆలస్యమైంది కదా నువ్వు అనుకుంటున్నావు. యెహోవా దగ్గరికి పోయి అడుగుదాం. ఏమంటాడు ఆయన? ఆగు, 2 దినాలే కదరా బాబు అయింది అంటున్నాడు ఆయన. 2 దినాలు భయ్యా. యేసురు అక్కడ ఇక నా కుమారుడు భూమి మీదకి పెండ్లి కుమారుడుగా రాబోస్తున్నాడు. 2 దినాలు కదా, ఎందుకు నీకు అంత తొందర అంటాడు యెహోవా. ఇక్కడ అన్నాడు కూడా, ఆ బలిపెట్టి క్రింద నాథా సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఎందు అనే మాట వాడాడు చూడు, అక్కడ అంటున్నాడు. మీరు చదవలే ఇప్పుడు? అది వాక్కు, దేవుని వాక్కు. అది బలిపెట్టే క్రింద ఉన్న ఆత్మలు మొర్ర పెడుతుంటే, ప్రార్థన చేస్తుంటే ఆగమన్నాడు. మీ సహదాసుల లెక్క పూర్తగు వరకు ఆగండి అన్నాడు. సహదాసుల లెక్క ఎప్పుడు పూర్తవుతుంది? వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఎవరు వాళ్ళు? సంపబడి వచ్చిన వారు. వాళ్ళ లెక్కంతా పూర్తయ్యేదాకా ఆగమన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వరకు సంపబడి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వారు ఎంతమంది లెక్క ఉందో ఆ లెక్క అయ్యేదాకా, చివరి వ్యక్తి లెక్క పూర్తయ్యేదాకా ఆగమన్నాడు. అప్పుడు ప్రతిదండన భూనివాసుల్లో వీళ్ళని చంపిన వాళ్ళందరికీ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ టైం కొరకు ఎదురు చూద్దాం. యేసురా అక్కడ దూరం అనుకుంటున్నాం, దూరం కాదు. ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిస్తే దేవుడికి ఎన్ని దినాలు అయింది? ఇప్పుడు ప్రభు అయిన యెహోవాకి ఎన్ని దినాలు గడిచింది గడియారంలో? ఏంటి? 2 దినాలే గడిచిందండి. మనకు 2000 సంవత్సరాలే. ఇన్ని చరిత్రలు అయిపోయినాయి, ఇంతమంది మనుషులు చచ్చిపోయారు, ఇన్ని కోట్ల మంది. అంటే అల్పాయుష్ కూడా నీవు 60-70 ఏళ్ళు బతికేవాడివి. నీకెందుకు ఆ కాలగణన, కాలాన్ని లెక్కెడుతున్నావు? నీకెందుకు అది? 60-70 ఏళ్ళు కదా భయ్య నువ్వు బతికి. ఒకే సంవత్సరాల బతుకు తెలుస్తుంది. అమ్మబోయ్ ఎంత కాలం జీవించాను నేను అనుకుంటాం కదా. 1000 సంవత్సరాలు బతికితే 60-70 ఏళ్ళు ఇంత తొందరగా గడిచిపోయినాయి. నేను అనుకుంటున్నా, మననేగా నేను బడిలో చదువుకున్నది, అవన్నీ గుర్తు వస్తున్నాయి. ఫ్రెండ్స్తో ఆటలాడింది మొన్న ఈ మధ్య కదండి. ఇప్పుడే అయిపోయింది నా లైఫ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇంత తొందరగా అయిపోయిందా జీవితము అన్నట్లుగా మొన్న ఈ మధ్య కదండి నేను బడిలో చదువుకుంది అన్నట్లుగా. తొందరపడటం లేదు యేసుని లోకానికి పంపటానికి. మనం తొందరపడుతున్నాం. రా 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 అని పిలుస్తావు.
ఆయన ఏమంటాడు, చాలా మంది రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు, ఆగవయ్యా అంటాడు. ప్రభువుని యెహోవా దృష్టిలో చాలా తక్కువ టైం అండి. యేసు లేచి తిరిగి వెళ్ళిన టైం మొదలుగా నేటి వరకు. కనుక మనకి ప్రశ్నలు వద్దు. మనం ఏం చేయాలంటే ఈ వాక్యం చదువుకోవాలి, ఆదరణ పొందాలి. ఆయన ఇంకొక 1000 సంవత్సరాలకు రాని నీకేమైంది? భక్తితో జీవించక కదా, భక్తితో జీవించి సిద్ధపడి ఉండు. ఒకవేళ రేపే వస్తే వెళ్ళిపో కదా. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిమ్మల్ని దీవించునుగాక.
నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah. Stotram, 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 stotram.